పుడమి శిరడికి గురు పౌర్ణమి అర్పణం. నీవు నడచిన దారి, నీవు చూపిన మార్గం, నీవు నడచిన దారి, నీవు చూపిన మార్గం, దయా కరుణ ఔదార్యం వినమ్రతలే మానవ జీవితాలకు మణిహారమని. గురు పౌర్ణమి సందర్భంగా బాబా నడిచిన దారిలో, వారు చూపిన దారిలో అద్భుతమైనటువంటి అన్నప్రసాద సేవ చేయాలని చెప్పి మనందరం సంకల్పించాం కదా. ఎవరైతే సాయి భిక్షాజోలలో పాల్గొన్నారో, ఇక్కడ ఎవరైతే భోజనాల కోసం సాయి భిక్షను సమర్పించారో, ఈరోజు వారు తింటున్నటువంటి ప్రతి ముద్ద కూడా మీ ప్రేమను వారు భోజనం చేస్తున్నారు. అటువంటి ప్రేమను పంచినటువంటి మీ అందరిపైన కూడా బాబా యొక్క కృప ఎప్పుడూ ఉంటుంది. గురు పౌర్ణమి సందర్భంగా మీరు చేసినటువంటి ఈ సేవ మహోన్నతమైనటువంటిది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వారికి అందించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీరు ఇక్కడ చూశారు కదా, చక్కగా అందరికీ కూడా చాలా క్వాలిటీ భోజనం, చక్కటి అన్నం, రొట్టె, అదేవిధంగా సోంపాపిడి, ఇవన్నీ కూడా పప్పు, సాంబార్ అన్నిటితో కూడా ఎక్కడో సుదీర ప్రాంతాల నుంచి పల్లకీ మోసుకొని పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి వారి కోసం మనం చేసినటువంటి ఈ ఏర్పాటు నిజంగా బాబా మెచ్చేటువంటి సేవ. సాయి టీవీని ఎవరైతే అభిమానిస్తారో, ఎవరైతే సాయి టీవీ పట్ల విశ్వాసం కలిగి ఉంటుందో, ఇటువంటి వాళ్ళందరూ కూడా వారు ఈ సేవలో పాల్గొనడం జరిగింది. ఇతరులకు ఈ సేవ అర్థం కాదు. సాయి టీవీని అభిమానించేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సేవ ఒక వరం. మనందరం కూడా వరాలను కోరుకుంటాం కదా, అది కావాలి ఇది కావాలని చెప్పి. సేవలో ఉండేటువంటి వరాన్ని, భాగ్యాన్ని కలిగించమని చెప్పి బాబాను మనం అడగాలి. ఇలా గురు పౌర్ణమి సందర్భంగా ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది, అంటే ఉదయం సాయంత్రం పూట కలిపి దాదాపు ఇక్కడ 1000 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ 1000 మందిలో ఈ 3 రోజులు కూడా ప్రతిరోజు ఒక పూట భోజనాన్ని కనీసం ఒక 500-600 మందికి మనం భోజనం అందించేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజుకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. బాబా, నాకు ఈ సేవాభాగ్యాన్ని ఎప్పుడూ కూడా అందించని చెప్పి. ఎందుకంటే నేను మొదట చెప్పాను కదా, వీరిక్కడ తింటున్నటువంటిది అన్నం కాదు, మీ యొక్క ప్రేమ అనేటువంటి గోరుముద్దలను బాబా వారితో తినిపిస్తున్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి సేవలో పాల్గొనడానికి ఎప్పుడూ కూడా మనం ఉత్సాహవంతులుగా ఉండాలి. బాబా చూపినటువంటి ఈ సేవా మార్గం పరమ పవిత్రమైనటువంటిది. ఇది మాత్రమే మన జన్మను తరింపజేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓం శ్రీ సాయిరామ్. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము, దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను
సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే